వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. ఓకే, లెట్స్ సీ. స్వామి, నీకు దేవుడి మీద నమ్మకం లేదు అందుకు బహిరంగంగా చెప్పొచ్చు, కానీ నువ్వు అలిగిన ఇంకో స్వామి వచ్చి నీకు అన్నాడు కదా, ఆ స్వామి కోప్పడలేదు, అలిగాడు. నువ్వు అలగడానికి చెప్పిన రీజన్ ఉంది చూసావా, చాలా సిల్లీ రీజన్ అనమాట. నీలాంటోడు దేవుడి మీద అలగడానికి కూడా అనర్హుడు. ఎందుకంటే ఎవరు అలగాలి తెలుసా దేవుడి మీద? మొన్న ఒక రోడ్ యాక్సిడెంట్లో 3 కూతుర్లను కోల్పోయాడు, ఆ తండ్రి అలగాల దేవుడి మీద. అప్పుడు మాకు కూడా అనిపిస్తుంది, అయ్యో పాపం దేవుడు కనిపించుంటే బాగుండు కదా అని. నేను దుబాయ్లో మనం ఒక వింగ్ కమాండర్ని కోల్పోయాను చూడు, ఆ ఫ్యామిలీ అలగాల, మాకు దేవుడి మీద నమ్మకం పోయింది అని దేవుడి మీద అలగాలి వాళ్ళు. అలాంటి వాళ్ళు అలిగినా పాపం దేవుడు అలాంటి మంచి వ్యక్తిని తీసుకుపోయాడు కదా అని మాకు కొంచెం బాధ అనిపిస్తుంది. నువ్వేం చేసినావు అని దేవుడి మీద అలగడానికి? కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినావు, లేదా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక ఈవెంట్ చేసావు. ఆ ఈవెంట్లో ఒక టెక్నికల్ గ్లిచ్, దానికి దేవుడి మీద అలక వస్తుంది. నీకు దేవుడిని నమ్ముకునే రోజు ఒకరోజు వస్తుంది, దేవుడిని నమ్ముకునే రోజు ఒకటి వస్తుంది, దేవుడిని ప్రాధాన్యపడే రోజు కూడా వస్తుంది. రావాలని నేను కోరుకుంటున్నాను. స్వామి శరణం, స్వామియే శరణం.